ట్రక్కులు అక్కడ రమ్ములు ఏర్పాటు చేశారు. కమిటీ వారు ఆ రమ్ములు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మరి ఏదైతే నూజివీడులో మొట్టమొదటిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి సుమారుగా ఒక 400-500 సంవత్సరాల క్రితమే ఇక్కడ జమీందారీ వ్యవస్థ ఏర్పడినప్పుడే ఈ గంగానమ్మ అనేటటువంటిది ఇక్కడ వెలవటం, ఆవిడ్ని మరి ఈ ఊరికి సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి మరి అమ్మవారి కింద కొలుస్తూ మా ముత్తాతలు తాతల క్రితం నుంచే ఇక్కడ ఈవిడ ఏర్పడటం జరిగింది, వందల సంవత్సరాల క్రితమే. మరి ఈ గంగానమ్మని ఆధారంగా చేసుకుని ఇక్కడ కొన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా మరి అనేక వినాయక చవితులే గాని, ఇటు దసరా గాని, మరి ఇవన్నీ కూడా మరి ఆషాఢ మాసంలో పూజలు గాని, మరి ఆవిడికి సారి పెట్టడం గాని, ఈ ప్రాంతంలో ఈ నూజివీడికి సంబంధించినటువంటి ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడికి మొక్కుకొని ఆ యొక్క శుభకార్యాలని మంచి జరగాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ గణపతి నవరాత్రులు చేయటం, అందులో కొన్ని వేల మందికి అన్నదానాలు చేయటం, అలానే మళ్లీ దసరా నవరాత్రుల్లో కూడా మళ్లీ 9 రోజులు నవరాత్రులు చేయటం, మళ్లీ అందరికీ అన్నసంతర్పణ చేయటం అన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరం సంభవించినటువంటి మరి ఏదైతే వరదలు కొంతమంది నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో, వాళ్ళు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళందరూ కూడా మళ్లీ కోలుకొని వాళ్ళందరికీ కూడా మళ్లీ మంచి జరగాలని చెప్పి ఈ గణపతి నవరాత్రులు దసరా నవరాత్రుల ద్వారా వాళ్ళందరికీ మళ్లీ నూతన జీవితాలు ప్రారంభించి వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.